హలో అండి, నేను మీ ఝాన్సీని ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక 2 చిన్న కథలు చెప్పుకుందామండి. ఫస్ట్ కథ పేరు నాన్న పులి. గోపయ్య ఒక పల్లెటూరి రైతు. అతనికి పొలం ఉంది, గొర్రెల మంద కూడా ఉంది. కూలీలతో ఒకరోజు మందని తోలుకు వెళుతూ తన కొడుకు వేణును కూడా పొలానికి తీసుకుని వెళ్ళాడు. గొర్రెల మందకి కొడుకును కాపలా ఉండమని చెప్పాడు. సరేనన్నాడు వేణు. ఇక్కడ అప్పుడప్పుడు పెద్ద పులి వస్తూ ఉంటుంది, జాగ్రత్త అని హెచ్చరించి, ఒకవేళ పులి కనిపిస్తే నాకు కేక పెట్టమని చెప్పి తాను పొలం పనికి వెళ్ళి కూలీలతో పనులు చేయించడంలో నిమగ్నమయ్యాడు గోపయ్య. వేణు ఆకతాయి కుర్రాడు. తండ్రిని ఒక ఆట పట్టించాలని అనుకున్నాడు. నాన్న నాన్న పులి వచ్చింది అని బిగ్గరగా అరిచాడు. ఆటకాయతనంగా అరిచాడు. పులి రాలేదండి. నిజంగా పులి వచ్చిందేమో అని గోపయ్య కూలీలతోనూ కర్రలతోనూ పరిగెత్తుకు వచ్చాడు. కానీ వేణు నవ్వుతూ, పులి లేదు గిలి లేదు, హాస్యానికి కేక వేశాను అన్నాడు గోపయ్య. కూలీలు వెళ్ళిపోయారు. మళ్ళీ కాసేపటికి నాన్న నాన్న పులి అని అరిచాడు. గోపయ్య వాళ్ళు మరొకసారి వచ్చారు. ఈసారి వేళాకోళమే అన్నాడు వేణు. మరికొద్దిసేపటికి పులి నిజంగానే వచ్చింది. ఈసారి మళ్ళీ నాన్న నాన్న పులి అని గట్టిగా అరిచాడు. ఎంత అరిచినా గోపయ్య వాళ్ళు వినిపించుకోలేదు. హాస్యానికే మళ్ళీ వేణు అరిచాడని లెక్క పెట్టలేదు. పులి మాత్రం గొర్రెపిల్లనొకదాన్ని చంపి ఈడ్చుకుపోయింది. వేణు ఏడుస్తూ నవ్వులాటకి అబద్ధమాడితే అపాయం ముంచుకొస్తుందని గ్రహించాడు. హాస్యానికైనా అబద్ధం ఆడరాదన్న మాట. ఇదండి ఈ కథ నీతి. హాస్యానికైనా అబద్ధం ఆడకూడదు అని. మూడోసారి కూడా అతను హాస్యంగానే పిలుస్తున్నాడు అనుకున్నాడు తండ్రి. ఇంకా నయం, గొర్రెతోనే సరిపోయింది, ఆ పిల్లోని తీసుకెళ్ళలేదు కదా. ఎంత విచిత్రం చూడండి. అందుకని ఇలా హాస్యానికైనా అబద్ధాలు ఆడకూడదని చెప్తున్నారండి. ఈ కథ సారాంశం అది. ఇంకొక చిన్న కథ ఉందండి, అది కూడా చెప్పుకుందాము. అది డెమోక్లీస్ ఖడ్గమట దాని పేరు. పూర్వం ఒకప్పుడు సిరాక్యూజ్ అనే రాజ్యాన్ని డయోనీసియస్ అనే పాలకుడు పాలిస్తూ ఉండేవాడు. ఆయన కొలువులోని మంత్రుల్లో డెమోక్లీస్ ఒకడు. ఈ మంత్రి భట్రాజుగా ప్రసిద్ధి. ఎప్పుడు డయోనీసియస్ రాజుని ఇంద్రుడు చంద్రుడు అంటూ అతిశయోక్తులతో పొగుడుతూ ఉండేవాడు. రాజుగా ఉండడం ఎంత అదృష్టమో, సర్వ సౌకర్యాలు ఆయనకి ఉంటాయంటూ ఉండేవాడు. అయితే డయోనీసియస్కు మాత్రం ఈ పొగడ్తలంటే ససేమిరా ఇష్టం ఉండేది కాదు. రాజ్యాన్ని పాలించడం అంటే వేళాకోళం కాదు. గుణపాఠం చెబితే కానీ డెమోక్లీజ్ను అదుపులో పెట్టడం కష్టమని ఒక పథకం వేస్తాడు. డయోనీసియస్ ఆ పథకం ప్రకారం పంచభక్ష పరమాన్నాలతో ఒక విందు ఏర్పాటు చేసి డెమోక్లీజ్ను ఆహ్వానిస్తాడు. డెమోక్లీజ్ రాజావారి కబురు పట్ల సంబరపడుతూ తనకు సిద్ధపరిచిన ఆసనంపై కూర్చుని ఒకసారి తలపైకి ఎత్తి చూస్తాడు. పైన నెత్తి మీద ఇంటి కప్పుకు ఒకే ఒక తల వెంట్రుకతో కట్టిన పదునైన ఖడ్గం వేలాడుతూ మెరుస్తూ ఉండడం గమనిస్తాడు.
అంతే, ఒక్క ఉదుటిన కూర్చున్న చోటు నుండి భయంతో ఆసనం నుంచి ఉరుకుతాడు. అప్పుడు రాజ్యమేలడం కంటే రాజభోగాలను అనుభవించటమే రాజ్యమేలడం అంటే రాజభోగాలను అనుభవించటమే కాదు, రాచరికం నిర్వహించడం అంటే కత్తి మీద సాము లాంటిదని డెమోక్లీస్ గ్రహిస్తాడు. రాజ్యాన్ని పాలించే మహారాజుకి ఎప్పుడు ఎటువంటి ఉపద్రవం వస్తుందో, ఎటువంటి విధాన నిర్ణయం సముచితమో, ఎంత అప్రమత్తతో రాజు అన్నవాడు ప్రతి క్షణం గడపాలో డెమోక్లీస్కు అవగతమైంది. రాజ్యం ఏలడం అంటే విందు విలాసాలు కాదని కూడా తెలుసుకుంటాడు. ఇలా రాజరికపు ఉపద్రవాలకు డెమోక్లీస్ ఖడ్గం, డెమోక్లీస్ సోడ్ అన్నది పర్యాయ పదంగా రాజకీయ పరిభాషలో రూఢివాచకమైంది. ఇదండి డెమోక్లీస్ సోడ్ కథ. రాజుగారిని చూస్తే ఆయన చాలా హ్యాపీగా ఉంటారు, సంతోషంగా, అన్ని ఐశ్వర్యాలు అన్నీ ఉంటాయి అని అలా తలుస్తున్నాడు. దాంతోపాటు అతను రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసిన తెలివితేటలు, ఎవరైనా వస్తే యుద్ధం చేయాల్సిన అవసరము, ఇవన్నీ ఉంటాయని అతనికి తెలియపరచాలని ఇలా తెలిపారనమాట ఈ కథని. ఇదండి డెమోక్లీస్ స్వర్డ్. ఓకే అండి, ఇవి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.